వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్. సామెతలు 6:19. దేవుడు అసహించుకునే సంగతుల్లో మరొకటి, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువారు. ఈ సమాజంలో ఒకే తల్లి గర్భమున పుట్టినటువంటి అన్నదమ్ములు వివాహం కానంత వరకు అన్యోన్యంగా, అనుబంధంతో, అనురాగంతో, నిత్యం కూడా ఆత్మీయ బంధంతో జీవిస్తుంటారు. ఎప్పుడైతే వివాహం అయిందో ఆస్తి విషయాల్లో కావచ్చు, గౌరవ మర్యాదల విషయంలో కావచ్చు, కీర్తి ప్రతిష్టల విషయంలో ఈరోజు సమాజంలో అనేక మంది అన్నదమ్ములు విడిపోయేవారుగా కనబడుతూ ఉన్నారు. కొంతమంది ఆ అన్నదమ్ములను విడదీయటం కోసం ఆస్తి విషయంలో ఇంకా రకరకాలుగా వారి మధ్య అనేక రీతులుగా చిచ్చుబెట్టేవారుగా కనబడుతూ ఉన్నారు. ఇది దేవుడు అసహించుకునే విషయము. ఎందుకంటే 133 కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు, ఎంత మనోహరము. కుటుంబంలోనైనా సంఘములైనా సహోదరులు ఐక్యత, సహవాసంతో ప్రేమలో వృద్ధి చెందాలని దేవుడు ఆశిస్తాను. కాబట్టి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుదుము గాక. ఆమేన్.